మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశం అయితే పాక్ పై యుద్ధం ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతోనే నిన్న రాత్రి నుంచి అయితే దాడులు అయితే ప్రారంభించింది. అయితే మనతో మాట్లాడేందుకు మాత్రం సిద్దిపేటకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ అయితే ఉన్నారు. అంటే ఈ యుద్ధంపై అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఎలా ఉండబోతుంది ఈ యుద్ధం అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? పాకిస్తాన్ పై అయితే భారత్ అయితే దాడి అయితే ప్రారంభించింది. ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరిట మన యొక్క త్రివిధ దళాలు సంయుక్తంగా పాకిస్తాన్ పీచమనిచేందుకు అంకురార్పణ చేయడం జరిగింది. ఇది దిగ్విజయంగా చేసి మరొకసారి ఏ దేశం కూడా మన ప్రపంచంలో భారత్ వైపు కన్నెత్తి చూడకుండా మన త్రివిధ దళాలు సంపూర్తిగా పూర్తి చేస్తాయి. వారికి మనం సంపూర్ణంగా మద్దతు పలికి వారికి ఏమైనా అవసరాలు ఉంటే రక్తదానం కానీ ఇంకేదైనా చేసేందుకు కానీ మనం అందరం సిద్ధంగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే అంతర్గతంగా పాకిస్తాన్ ప్రేమికులను కూడా మనము వాళ్ళకు కూడా బుద్ధి చెప్పవలసి వస్తే చెప్పాలని సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. అంటే మీరు చెప్పండి సార్. అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఈ యుద్ధాన్ని కోరుకుంటున్నారు. అంటే చాలా మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు ఉగ్రవాదులు చేయడం. దానిపై ఏం చెప్తారు మీరు? చూడండి, యుద్ధాలు చేయడం అంటే ఈ యొక్క ఉగ్రవాద మూకలను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు వ్యతిరేకంగా మనం ముందు వాళ్ళను ఈ ఉగ్రవాదులను ఏరివేసిన తర్వాత ఆర్థికంగా జల యుద్ధము, సైబర్ యుద్ధం అలాంటి అన్ని కార్యక్రమాలు చేద్దాం. మొట్టమొదటిగా ఇప్పుడు ఈ ఉగ్రవాదులను పోషిస్తున్నటువంటి దేశాలకు అందరికి కూడా బుద్ధి రావాలి. ఒకప్పుడు లెబనాన్, టర్కీ వీళ్ళు కూడా ముస్లిం టెర్రరిజాన్ని పెంచి పోషించారు. మరి వీళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ మనల్ని అంతర్గతంగా సివిల్ వార్ రావాలని చెప్పేసి పాకిస్తాన్ కోరుకున్నది. మరి ఖచ్చితంగా మన త్రివిధ దళాలు మనము భారతీయుల మందం ఏకమై వాళ్ళకి మద్దతు ఇచ్చి మళ్ళీ మన వైపు ఈ కాశ్మీర్ కానీ ఇంకే శత్రుద్వేషం కూడా ఈ యొక్క ముస్లిం టెర్రరిజాన్ని పోషించే వ్యక్తి కానీ ఇంకా ఏ టెర్రరిజానికైనా పోషించే వ్యక్తులకు గట్టి బుద్ధి చెప్పాలని, ఇది ఒక మొదటి విజయంగా పొంగిపోలేము. ఖచ్చితంగా మనం ఇచ్చే నైతిక మద్దతుతోని సైనికులు గట్టి చర్య తీసుకుంటే మనం అనుకున్నటువంటి టార్గెట్స్ మనం రీచ్ అవుతాం. అప్పుడే మనం దేశం సుభిక్షంగా ఉంటుంది, అంతర్గత శత్రువులకు కూడా బుద్ధి వస్తుంది, మనం పీస్ఫుల్ ఉంటాం. భవిష్యత్తులో మన ఆర్థిక దేశంగా మరి ఏదైతే 2047 టార్గెట్లో మరి అగ్రదేశంగా వెలగాలనుకుంటున్నామో వీళ్ళందరినీ అణచివేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ప్రతి భారతీయుడు కోరుకోవాలి. నేను కూడా అదే కోరుకుంటున్నాం. యుద్ధం ఖచ్చితంగా జరిగి తీరాలి, విజయాన్ని చేరం తీరాలని కోరుకుంటున్నాం. యుద్ధం వస్తే భారతదేశం అనేది ఆర్థికంగా నష్టపోతుందని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. దాన్ని ఏం చెప్తారు? మనము చాలా జాగ్రత్తగా అన్ని రంగాలలో సమృద్ధిగా మనము అన్ని విధాల ప్రిపేర్ అయిన తర్వాతనే ఒక 15 రోజులకు కాదు, ఇది కొన్ని నెలల నుంచి కసరత్తు చేస్తున్నారు. మనకు ఉన్నటువంటి ఆర్థిక అవసరాలు కావచ్చు, లేకపోతే ఆహారం కావచ్చు, నిల్వలు ఒక 5 సంవత్సరాలు మనకు లేకపోయినా కూడా 5 సంవత్సరాల దాకా కూడా మనం సహజంగా నేచురల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన యొక్క మంత్రివర్గము భవిష్యత్ అంతా ఆలోచన చేసి చాలా కులంకషంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావు, మనం పూర్తిగా మనము స్వేచ్ఛగా బతకొచ్చు, ఈ యుద్ధం ఎంత సాగినా మనకి ఇబ్బంది లేదని చెప్పేసి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్. పెహల్గామ్ లో దాదాపుగా 23-24 మంది కూడా అమాయకుల ప్రాణాలు తీశారు. దాని గురించి ఏం చెప్తారు? భారతదేశము యుద్ధం చేయాలని ఒక ఆలోచనతోటి యుద్ధాన్ని ప్రారంభం చేయలేదు. ఉగ్రవాద దాడిని ఖండించడానికి, భవిష్యత్తులో ఉగ్రవాదం లేకుండా చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తుంది. అశాంతిని ప్రేరేపించే తత్వం భారతదేశంది కాదు. పాకిస్తాన్ యొక్క యాటిట్యూడు, పాకిస్తాన్ యొక్క వ్యవస్థ, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోర్చడం మూలంగా దానికి ఒక రిప్లై ఇవ్వడానికి, దానికి ఒక సరైన సమాధానం తగు రీతిన పాకిస్తాన్ యొక్క చర్యలను ఖండించడానికి చేసే కార్యక్రమం ఇది. దీంట్లో మొత్తం ప్రపంచ దేశాలకు కూడా మనం ఏం చేస్తున్నాం, ఏంటి, ఏం సంగతి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్ననే యుఎన్ఓలో ఉగ్రవాద కార్యక్రమాలను పాకిస్తాన్ దాన్ని సపోర్ట్ చేసుకుందాం అని అనుకుంటే యుఎన్ఓ వాళ్ళను ఖండించి చేస్తున్న పని కాదు, సరైన విధానం కాదు అని చెప్పింది. ఇప్పుడు మనం యుద్ధము అనే పదం కాదు అది. ఆపరేషన్ సింధూర్ ఏంటి అని అంటే పహల్గామ్లో ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, ఉగ్రవాదులను ఏరివేస్తూ, భవిష్యత్తులో ఉగ్రవాద చర్యలు మన భారతదేశం వైపు చూడకుండా, అమాయకమైన ప్రజలను పుట్టన పెట్టుకోకుండా, మతాన్ని ఐడెంటిఫై చేస్తూ చంపే కార్యక్రమాన్ని ఇక ముందు భవిష్యత్తులో జరగకుండా, ఉగ్రవాద ప్రేరేపిత కార్యక్రమాలు, ఉగ్రవాద ప్రేరిత ప్రాంతాలని మట్టుపెట్టడానికి చేసే కార్యక్రమం తప్పితే మన నైబరింగ్ స్టేట్స్, నైబరింగ్ కంట్రీస్ మీద కోపంతో కాదు. ఇక్కడ వాళ్ళు చేస్తున్న ఘాతుక చర్యలను ఖండించే కార్యక్రమం ఇది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది అంతం కాదు, ఇది ఆరంభమే. 4 రోజులు సరిపోతుంది.
ఈ ఉగ్రవాద చర్యలను టోటల్ వైండప్ చేయడానికి. అవసరం అనుకుంటే భారతదేశం యొక్క ఆలోచన విధానం ప్రకారము ప్రతి ఒక్క భారతీయుడు ఈ పార్టీ ఆ పార్టీ ఈ మతం ఆ మతం కాదు, ప్రతి ఒక్కరు దీని వెనుక నిలబడి ఉన్నారు. కనుక భవిష్యత్తులో మనకి ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఇది సరైన గుణపాఠం జరగడానికి అవశ్యమైన పరిస్థితి. అది చేస్తా ఉంది మన గవర్నమెంట్. దానికి ప్రతి ఒక్క భారతీయుడు 145 కోట్ల మంది ప్రతి ఒక్కరు దాని వెనుక ఉన్నారు. కనుక ఏం ఇబ్బంది లేదు, మనకి ఎలాంటి పరిస్థితి ఏం లేదు. భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కరు ఏదైనా త్యాగాలు చేయడానికి కూడా ఇలా రెడీ ఉన్నారు. అంటే మీరు చెప్పండి సార్, అంటే ఎట్లా ఉండబోతుంది? పెహల్గామ్ లో కూడా చాలా మందిని వాళ్ళు చంపేశారు. ఇప్పుడు మనం పాకిస్తాన్ ఎదుర్కొనే శక్తి మనకు ఉందంటారు? ముందుగా ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పాలనుకుంటే, జై హో భారత్, జై హో ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ యొక్క సత్తా ప్రపంచంలో తీవ్రవాదం ఏ మూలలున్నా అంతం చేసే శక్తి ఈ ఇండియన్ ఆర్మీ సొంతం. ఇంకా చెప్పాలనుకుంటే భారతదేశం ఒక పుణ్యభూమి, ఒక సనాతన భూమి. ఈ సనాతన భూమి పట్ల కానీ, ఈ పుణ్యభూమి పట్ల కానీ ఎవరు కన్నెత్తి చూసినా ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియా యొక్క ప్రజలు కానీ చూస్తూ ఊరుకోరు అనడానికే ఈ దాడులు. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉండబోతుంది? ఏదైతే టెర్రరిజాన్ని పాకిస్తాన్ పొంచి పోషిస్తుందో అట్లానే టెర్రరిజాన్ని మన భారత్ పైన ఇంకోసారి అటాక్ చేసి అమాయక ప్రజలను ప్రాణాలు తీయకుండా చేయడం ఇది ఒక యుద్ధం కాదు, ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇంకోసారి ఎట్లాంటి టెర్రరిజాన్ని అయినా మన భారతదేశం వైపు చూడకుండా దీన్ని అంతం చేయాలనే ఉద్దేశంతోనే మొదటగా నేను చెప్పేది ఏంటంటే, పిఓని ఆక్యుపై చేస్తే ఏదైతే వాళ్ళు పాకిస్తాన్ పిఓకలు టెర్రరిజాన్ని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అక్కడ నుంచి మన ఇండియా మీద దాడి చేసి మన హిందూ ప్రజలను వాళ్ళను అన్యాయంగా హిందువులను మీరు హిందువులా ముస్లింలు అని చెప్పి చూస్తూ మరి చంపేశారు. ఇది ఎంత అన్యాయమైనది, దీన్ని ఖండిస్తున్నాము. దాని తరపున మన గౌరవ మోడీ గారు మరియు శాసనసభలో మొత్తం అందరు కలిసి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి యుద్ధమైనా ప్రకటించినా పర్లేదు, మొత్తం మీద ఇట్లాంటి టెర్రరిజం అనేది ఇంకోసారి భారతదేశం వైపు చూడకుండా దీన్ని గట్టిగా ప్రయత్నం చేసి ఇంకోసారి యుద్ధం వచ్చినా పర్లేదు, అందరం మేము దానికి సపోర్ట్ చేస్తున్నాము. అంటే ఈ యుద్ధం ద్వారా ఉగ్రవాదం అనేది అణచివేయబడుతుందంట? ఖచ్చితంగాను. ముఖ్యంగా మన దేశ ఆవిర్భావం అప్పుడే పాకిస్తాను కాశ్మీర్ ఆక్రమించుకొని ఆ తరుణంలో 1940లో మొదటి యుద్ధం జరిగింది, 65లో రెండో యుద్ధం జరిగింది. అదే రకంగా 71లో పాకిస్తాన్ని మనం 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినాం. 1999లో కార్గిల్ వార్ జరిగింది. ఆ తర్వాత 2019లో పుల్వామా వార్ జరిగింది. ఎప్పుడు ఎక్కడా మనతో సరితూగలేదు, వాళ్ళు నెగ్గలేదు. ఇంకొకటి మీరు ఇంతకుముందు అడిగినట్టు ఇక్కడ ఆర్థిక పరిస్థితి అంటే మనకు వాళ్ళకు నక్కకు నాగలో కనుక్కున్న తేడా ఉంది. 54 లక్షల ఆర్మీ ఉంది పారామిలిటరీ దళాలతో కలిపి, మొత్తం 14.5 లక్షల ఆర్మీ. కానీ పారామిలిటరీ దళాలు అంటే సిఆర్పిఎఫ్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ కలిసి రిజర్వ్లో ఉన్న దళాలు చెప్పుకొని 54 లక్షలు ఉంటే వాళ్ళకి సుమారుగా 12-13 లక్షలు ఉంటుంది. జనాభా పరంగా చూస్తే వాళ్ళు 25 కోట్లు ఉంటారు జనాభా పరంగా ఆ దేశంలో. మనము సుమారుగా 145 కోట్లు ఉంటాం. ఆర్థికంగా చూస్తే వాళ్ళ బడ్జెట్, రక్షణ బడ్జెట్ ఎంత అంటే $75 బిలియన్, మనది $800 బిలియన్. వాళ్ళకు మనకు 12 రేట్ల తేడా ఉంటుంది. ఆర్థిక విదేశీ మారక ద్రవ్య నిల్వలు చూసుకుంటే 66,000 కోట్లు, 66,000 మిలియన్ల డబ్బులు మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర కేవలం 1,500 మిలియన్ డబ్బులు మాత్రమే ఉన్నాయి. అందులో 40వ భాగం మాత్రమే. ఆర్థికంగా చూసుకున్నా, ఆర్మీ పరంగా చూసుకున్నా, జనాభా పరంగా చూసుకున్నా, విస్తీర్ణ పరంగా చూసుకున్నా వాళ్ళు మనలో 10వ భాగం కూడా కాదు, అట్లీస్ట్ 15-16వ భాగాలు ఉంటారు. అలాంటి పిచ్చి కుక్కలు మనం రెచ్చిపోతుంటే ఎంతకాలం సహిస్తాం, ఎలా సహిస్తాం? ఇప్పుడు వాళ్ళకి మనం పూర్తిగా బుద్ధి చెప్పాల్సిందే. ఆ పాకిస్తాన్లోని ఐఎస్ఐ తీవ్రవాదులు, ఎస్పెషల్లీ ఇక్కడ రాయ్ ఎట్లా ఉంటుందో అక్కడ ఐఎస్ఐ అనేది ప్రభుత్వ అధ్యయనంలో ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ద్వారా ఇక్కడ వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి ప్రేరేపిస్తూ వేల కోట్లు తగలబెడుతూ ఆ రకంగా మనం మీకు అగెనెస్ట్ గా తీవ్రవాదులు పెంచి పోషిస్తున్నారు. అందుకోసమే నిన్న మనం చేసిన దాడి, ఆ ఉగ్రవాద చర్యల మీద దాడితో పాటు ఏం చేశామంటే అక్కడ ఉన్నటువంటి ఆ క్యాంపులను, ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్స్ మీద అటాక్ చేయడం అనేది ఒక సంకేతం ఇవ్వడం జరిగింది. అవసరమైతే ట్రైనింగ్ సెంటర్స్నే కాదు మీ మీద కూడా అటాక్ చేసి మేము మీ దేశాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం కూడా సంసిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మీరు ఉగ్రవాదాన్ని ప్రేరేపించి మా దేశాన్ని పాడు చేస్తుంటే మీ దేశాన్ని అటాక్ చేసి ముక్కలు చేయగలం, మళ్ళీ 4 ముక్కలు కూడా చేయగలం. గతంలో 71లో మీ నుండి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేస్తాం, ఇప్పుడు బలూచిస్తాన్ ఏర్పాటు చేస్తాం, సింధుని సపరేట్ చేస్తాము అంటూ ఇంకో 4 ముక్కలు చేస్తామని మనం వాళ్ళ హెచ్చరిక పంపుతున్నాము. ఇది ఖచ్చితమైన తీవ్రమైన హెచ్చరికగా వాళ్ళు భావించాలి. లేదంటే ఆ పరిణామాలు వాళ్ళు ఎదుర్కోక తప్పదు. మనం ఒకవేళ ఆర్థిక చిన్నపాటిగా నష్టపోతే వాళ్ళు మాత్రం బిచ్చగాలుగా మారిపోతారు. మన మీద వాళ్ళు ఇంకా దుశ్చర్యలకు పాల్పడితే మనకు నష్టం జరిగితే వాళ్ళు ప్రపంచ పట్టణంలో లేకుండా అయిపోతారు. ఇది భారత్ యొక్క నినాదం. జై భారత్. జై భారత్. మీరు చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఈ
ఈ దాడి వల్ల, ఈ సింధు ఆపరేషన్ వల్ల అంటే పాకిస్తాన్ కు నష్టం జరిగే అవకాశం ఉంది, ప్రజలు కూడా చనిపోయే అవకాశం ఉంది, అంటే భారత్ లో కూడా చనిపోయే అవకాశం ఉంది. ఏం చెప్తారు దీని గురించి? టెర్రరిస్ట్ ఈ యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్ పైన కాదు, పాకిస్తాన్ లో దాగి ఉన్న టెర్రరిస్టులపై. ఆల్రెడీ నిన్ననే మనం చూసినట్టయితే ఇండియన్ ఆర్మీ కూడా ఒక వీడియో రిలీజ్ చేసినారు. అక్యురేట్ గా ఎక్కడున్నా దాగి ఉన్నా కానీ మిమ్మల్ని కాల్చి చంపేస్తామని చెప్పేసి ఆ వీడియోకు రిలీజ్ చేసినట్టుగానే ఈరోజు పొద్దున్నే మనము తీవ్రవాదులపై అటాక్స్ చూసాము. దాదాపు 9 ప్రాంతాలలో పాకిస్తాన్లో దాగి ఉన్న ఈ టెర్రరిస్టులపై యుద్ధం అనేది మొదలైంది. ఈ యుద్ధంలో ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా ఇండియన్ ఆర్మీ బలోపేతం చేస్తాము. ఇక్కడున్న ప్రజలు 140 కోట్ల ప్రజలు ప్రతి ఒక్కరూ ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా ఉండి ఎలాంటి నష్టాలైనా కష్టాలైనా సంసిద్ధంగా ఉన్నతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. జై భారత్, భారత్ మాతాకి జై. ఏ నష్టమైనా ఏ కష్టమైనా కూడా మనం భారతీయులు అందరం కూడా ఏకమై ఉండి యుద్ధానికి మనం సపోర్ట్ చేయాలని కూడా ఇక్కడ సిద్దిపేటలోని అడ్వకేట్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.